డే 1లో ఫెయిల్ అయినప్పటికీ డే 2లో కంబ్యాక్ ఇస్తారనుకున్న మన టీం కంబ్యాక్ చేయలేకపోయింది. మిగిలి ట్రావిస్ హెడ్ మరోసారి మన టీమిండియాను ఊచకోత కోశాడు. సో డే 1లో మొత్తం 3 సెషన్ల పాటు మన టీమిండియాను డామినేట్ చేసిన ఆస్ట్రేలియా టీం డే 2లో కూడా సేమ్ స్టోరీ. ముందు వాళ్ళ బ్యాట్స్మెన్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి ఒక భారీ స్కోర్ సాధిస్తే ఆ తర్వాత వాళ్ళ బౌలర్స్ మన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ను మరోసారి కుప్పకూల్చారు. సో ప్రస్తుతానికైతే టెస్ట్ మ్యాచ్లో జరిగిన 6 సెషన్స్లో కూడా ఆస్ట్రేలియా వాళ్ళదే పైచే. ఇంకా మన టీమిండియా మ్యాచ్లో గెలవాలంటే ఏదైనా మిరాకిల్ జరగాలి. బట్ అఫ్కోర్స్ నేనైతే ఇది ఎక్స్పెక్ట్ చేశాను. ఎందుకంటే ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో ఓడిపోయిన ఆస్ట్రేలియా టీం రెండో మ్యాచ్లో ఖచ్చితంగా కంబ్యాక్ ఇవ్వాలని చూస్తుంది. పైగా వాళ్ళకి పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్లో మంచి రికార్డు ఉంది. సో దీనివల్ల ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో మన వాళ్ళు భారీ తేడాతో గెలిచినప్పటికీ నేను పెద్ద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోలేదు. పైగా మన టీమిండియా చూసుకుంటే సేనా కంట్రీస్లో వరుసగా 2 మ్యాచెస్ గెలవడం చాలా అంటే చాలా రేర్ థింగ్. సో ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా టీం కంబ్యాక్ ఇస్తుంది అని మన టీమిండియా పెర్ఫార్మెన్స్ తగ్గిపోతుందని చెప్పి నేను ముందే అనుకున్నా అండ్ అనుకున్నట్టే జరుగుతుంది కూడా. కానీ కొంతమంది మన టీమిండియా ఒక్క మ్యాచ్లో ఎలా ఆడడం చూసి చాలా ట్రోల్ చేస్తున్నారు. మీకు ఆటే చేత కాదు, మీరు వేస్ట్ అన్నట్టు ఏదేదో వాగుతున్నారు.